సో మీ పేరు? శంకర్ నా పేరు. ఎక్కడ బేసికలీ? ఇక్కడే తెలంగాణ. తెలంగాణలో ఎక్కడ? తెలంగాణలో ఇక్కడే, ఇది లోకల్ హైదరాబాద్ మాదాపూరే. ఏం చేస్తుంటారు? నేను మామూలుగా సెల్ఫ్ ఎంప్లాయ్. ఓకే, మనం చూసుకుంటే ఆల్మోస్ట్ తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కన్నా ఫ్రీ పథకాలు ఎక్కువైపోయాయి. దాని మీద మీరేమంటారు? ఫ్రీ పథకాలు ఏమున్నాయి? ఫ్రీ పథకాలు ఏమి ఇస్తున్నారు? ఒక ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఉంది, ఇంకా వేరే ఏం ఫ్రీ ఇస్తున్నారు? 500 గ్యాస్ అన్నారు, ఇంకా ఇవ్వలేదు. ఇంకా ఫ్రీ పథకాలు అంటే ఏమున్నాయి? ఇంకా అదే ఒక గృహలక్ష్మి అన్నారు, అది కూడా ఇంకా ఏం ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ఏం చేస్తారో, ఎన్ని ఫ్రీ ఇస్తారో ఏమో తెలియదు. ఒక బస్సు మాత్రం ఫ్రీ ఉంది, అదొకటి మాత్రం తెలిసి. సో బస్సు ఫ్రీ ఇవ్వడం రైట్ అంటారా? కొంతమంది అంటారు బస్సు మేము అడగలేమని, ఉమెన్స్ అంటారు, మీరేమంటారు? ఫ్రీ చేయడం అయితే కరెక్ట్ అయితే అనిపిస్తలేదు. ఫ్రీ చేయడం కంటే కనీసం ఒక హాఫ్ ఛార్జ్ అన్న పెట్టి ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. ఫ్రీ అంటే అది మరి ఎట్లా ఏందనే దాని గురించి అంతగా మనకు ఫ్రీ అనేది అయితే నచ్చలే. ఆడవాళ్ళు కూడా కొంతమంది రిజర్వ్ సీట్స్లో కాకుండా మిగతా సీట్స్లో వచ్చి కూర్చుంటున్నారు కదా, దాన్ని మీరేమంటారు సార్? మరి రిజర్వ్ సీట్లు, మరి మా మగవాళ్ళ సీట్లు కూడా వాళ్ళే ఆక్రమించుకుంటున్నారు. ఇక్కడ మగవాళ్ళు ఏమో జర్నీ చేసే వాళ్ళు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఒక కల్వకుర్తి ఒక ఎంప్లాయీ ఉన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ, వెళ్ళి వచ్చేటప్పుడు డైలీ మార్నింగ్ 7 o'clock జర్నీ వెళ్ళేసి రావడము, మంచిగా బస్సులో కూర్చొని వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు నించొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఫ్రీ కాబట్టి ఇంకా వీళ్ళు ఇంకా జర్నీ ఆడవాళ్ళకే సీట్లు రిజర్వ్ అయిపోతున్నాయి. అది డివైడేషన్ పార్టీషన్ చేసే అవకాశం ఉందంటారా? అది మొన్న ఫ్రీ బస్సుల మీద హైకోర్టులో పిటిషన్ పడ్డది కదా, ఒకవేళ ఏమని తీర్పు వస్తుంది అనుకుంటారు? ఫ్రీ బస్ తీసేయాలని అంటారా? అది బెంచ్ పైకి వస్తుందో రాదో తెలియదు. పిటిషన్ అయితే వేశారు, మరి అది బెంచ్ పైకి వచ్చి ఒకవేళ విచారణ జరిపి ఒకవేళ జీవో రద్దు చేస్తారా చేయరా, దాని గురించి మనకు అంత ఐడియా లేదు. తెలంగాణ రాజకీయాలు ఏపీ రాజకీయాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కొద్ది రోజుల్లో ఉంది కదా ఎలక్షన్స్. ఇంకా ఏపీ తెలంగాణకి కంపారిజన్ మనం ఎట్లా చేస్తాం చెప్పండి? వాళ్ళు వేరు, ఇక్కడ వేరు. ఇది తెలంగాణ, అది ఆంధ్రప్రదేశ్. అంటే కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలో చూపెట్టాయి కదా, ఉండొచ్చు. ఇప్పుడు షర్మిల ఇప్పుడు ఏది ఇప్పుడు కాంగ్రెస్ ఆమె చీఫ్ అయింది కాబట్టి తేడా కనిపించచ్చు. సో మీ పేరు? నా పేరు రఫీ అండి. ఏం చేస్తుంటారు? బిజినెస్ ఎక్కడ బేసికలీ? ఇక్కడే మాదాపూర్. ఓకే, మీరు చెప్పండి సార్, అసలు కాంగ్రెస్ అయినా కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో అసలు ఇంతవరకు డెవలప్మెంటే కాలేదు అని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, మీరేమంటారు దాని మీద? డెవలప్మెంట్ కాలేదని అనడానికి లేదు కదా, చూస్తున్నాం కదా. ఒకవేళ ఫ్లైఓవర్లు కానీ రోడ్లు ట్రాఫిక్లు కానీ చేయలేదని చెప్పి మనం ఎలా అనగలుగుతాం? ఉన్నది కదా, డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్లో చాలా పెద్ద పెద్ద స్కామ్స్ చేసిర్రని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు? చేశారని వాళ్ళు అంటున్నారు, దాంట్లో అయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. అదంతా విచారణకు వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా, మనం ఎట్లా వెళ్ళగలుగుతాం? అది అయిందని ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి? ఫ్రీ బస్సుల గురించి మీరు ఏమంటారు? ఫ్రీ బస్సులు అంటే ఫ్రీ బస్సులు వల్ల ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనమే ఉన్నాము, బస్సు ఎక్కితే మొత్తం లేడీస్, సీట్లు దొరుకుతలేవు, నిలబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు లాంగ్ టైం ఒక 2 hours 3 hours జర్నీ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీ బస్సు వల్ల ప్రాబ్లం ఏమొచ్చిందంటే కాలేజీ పిల్లలకు పెడితే బాగుండేదేమో అనిపిస్తుంది నా ఒపీనియన్. ఎందుకంటే ఈ స్త్రీలకు ఇచ్చేసి స్త్రీలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వర్కింగ్ పోయే వాళ్ళు ఉన్నారు, ఫ్రీగా వేస్ట్గా బస్సు ఫ్రీ కదా అని చెప్పేసి తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానివల్ల గవర్నమెంట్ లాస్ తప్ప లాభం ఏం లేదు. అదే ఏదన్నా ఒక వర్కింగ్ పెట్టి ఎక్కిస్తే అదొక పద్ధతిగా బాగుంటుందని నా ఒపీనియన్. ఏంటంటే ఇప్పుడు ఖాళీగా ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రీ బస్సే కదా, ఏదో చీరలు కొనడానికి. నిన్న ఎవరో చెప్తున్నారు యూట్యూబ్లో, ఏదో కరీంనగర్ నుండి చార్మినార్కి ఛాయ్ తాగడానికి 2 ladies వచ్చిరని. ఇలాంటివన్నీ వింటున్నాం. అది గవర్నమెంట్కి లాస్ తప్ప లాభం ఏం లేదు. ఫ్రీ బస్ అంటే వర్కింగ్ వాళ్ళకి ఇస్తే అది చాలా బెనిఫిట్. అది ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న లేబర్స్ చాలామంది ఆటోల్లో పోయే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏదన్నా ఒక ఒపీనియన్ వర్క్ చేసే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఈ వేస్ట్గా ఉండే వాళ్ళకి అందరికీ ఫ్రీ బస్ అంటే ప్రతి ఒక్కరు ఎక్కుతురు పోతురు వస్తురు, దాని గుండా లాభం ఏం లేదు కదా. ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణలో చాలా వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతారు, ఎక్కడ చూసినా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు, మీరేమంటారు దాన్ని? ఒక చిన్న తప్పు దొరికితే ఎవరైనా మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు దాంట్లో అవకతవకలు ఏం జరిగినాయి అనేది మనకైతే తెలియదు. మనమైతే ఇంతవరకు దాన్ని విజిట్ చేయలే, మనం చూసింది లేదు. టీవీలో తప్ప మనం డైరెక్ట్ పోయి చూసింది లేదు. దాని గురించి మనం ఎట్లా మాట్లాడగలుగుతాం? నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్లోనైనా కాంగ్రెస్ని కాక బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారా? ఎట్లా అనుకోగలుగుతాం? ఇప్పుడు ఏది కూడా ప్రజెంట్ రూలింగ్ ఉండే పార్టీకే కదా ఎవరు కూడా మొక్కు చూపుతారు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి ఉండే వాళ్ళు ఉన్నారు,
కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఏదైతే పార్టీ పొజిషన్లో ఉందో దానికే మొక్కు చూపేది చాలా వరకు ఉంటుంది.